కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేటీఆర్ ఒక ఘాటైన బహిరంగ లేఖ రాశారు. ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంజనీర్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండించారు. ఇక దీనిపై స్పందించాల్సిన నైతిక రాజకీయ బాధ్యత రాహుల్ గాంధీపైనే ఉందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా భారత ఇంజనీర్లు ప్రతిభ చాటుతూ దేశ ప్రతిష్టను పెంచుతున్న సమయంలో వారిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని లేఖలో పేర్కొన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి వరకు స్పందించకపోవడం ముఖ్యమంత్రి వ్యాఖ్యలను సమర్థించినట్లేనని విమర్శించారు. యువత, విద్యార్థులు, ఇంజనీర్లు, అధ్యాపకుల పట్ల గౌరవం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. విద్యార్థులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతిన్నాయని, అందువల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున కూడా రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ కోరారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, ఇంజనీర్స్ అలాగే ఇంజనీర్ల విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్లపైన, యువతపైన సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారని కేటీఆర్ లేఖ రాయటం మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి. అయితే అసలు రేవంత్ ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, కేటీఆర్ రాసిన లేఖలో ఎటువంటి అంశాలు పొందుపరిచారు? మనం చూస్తున్నాము, ఏదైతే 4 రోజుల క్రితం ఎంసీహెచ్ఆర్డీలో జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులను, ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అంటూ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ వ్యాఖ్యలకు సంబంధించి రాజకీయంగా కూడా పెద్ద దుమారం రేగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అన్ని పార్టీల నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. ఇదే సందర్భంగా అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అటు ఏదైతే రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖను రాసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒక్కసారి కేటీఆర్ లేఖలోని ముఖ్యమైన అంశాలను చూద్దాం. ఒకవైపు ఇంజనీర్లు, భారతదేశ ఇంజనీర్లు ప్రపంచ కంపెనీలను నడుపుతుంటే, అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతుంటే అలాంటి వారిని క్రిమినల్ వేస్ట్ అని రేవంత్ రెడ్డి అంటున్నారు. దేశ ప్రగతికి పాటుపడుతూ లక్షల మందికి ఉపాధిని అందిస్తున్నటువంటి ఇంజనీర్లను రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ అని ఏదైతే అన్నటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాము. రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన స్పందించాల్సిన నైతిక రాజకీయ బాధ్యత రాహుల్ గాంధీపై ఉందని కూడా చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ ఈ అంశంలో మౌనంగా ఉండడం అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించినట్లే అంటూ కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. ముఖ్యమంత్రితో పాటు ఇంతటి దిగజారుడు ముఖ్యమంత్రిని రాష్ట్రంలోకి పంపిన రాహుల్ గాంధీ రాజీనామా చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. యువత రేపటి భారతదేశ నిర్మాతలు అన్న విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తించుకోవాలంటూ కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. యువతతో పెట్టుకుంటే ఏమైందో రాహుల్ గాంధీ నానమ్మకు, ఇంద్రమ్మకు ఎమర్జెన్సీ సమయంలో, యూపీఏ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుసు అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. యువత తలుచుకుంటే ఆ పార్టీ మెడలు ఎలా ఉంచుతారో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గుర్తించుకోవాలంటూ కూడా ఆయన ఈ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పైన స్పందించాల్సిన నైతిక రాజకీయ బాధ్యత రాహుల్ గాంధీపై ఉన్నా కూడా ఇప్పటి వరకు ఎందుకు స్పందిస్తలేరు అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటిదాకా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని క్షమాపణ చెప్పాలని ఆదేశించకపోవడం, రేవంత్ రెడ్డి తరఫున రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పకపోవడం ఆ వ్యాఖ్యలను సమర్థించినట్లే అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కేవలం ప్రసంగాలతో నాయకత్వ స్థాయి పెరగదని రాహుల్ గాంధీ గుర్తించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ విధానాలతోనే చేసిన తప్పులను సరిదిద్దుకోవడంతోనే పెరుగుతుందని గుర్తించి రాహుల్ గాంధీ స్పందించాలి. తమ పార్టీ ముఖ్యమంత్రి చేసినటువంటి ఈ వ్యాఖ్యలను విద్యార్థులకు, గురువులకు, ఇంజనీర్లకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు తనకు సంబంధం లేదని రాహుల్ గాంధీ చెప్పజాలదు అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. సరైన సమయంలో తగిన సమాధానం చెబుతుందంటూ కూడా గుర్తుంచుకోవాలంటూ కూడా ఏదైతే హెచ్చరించడం జరిగింది. ఇప్పటికే మీ హామీల పేరుతో మోసపోయిన యువత అన్ని గుర్తుంచుకుంటున్నారు, సరైన సమయంలో తగిన సమాధానం చెప్తారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇంజనీర్లు, గురువులు క్రిమినల్ వేస్ట్ కాదు, యువతను అడుగడుగునా నిలువునా మోసం చేసిన కాంగ్రెసే అసలు శిస్తలైనటువంటి క్రిమినల్ వేస్ట్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలే కాబట్టి రాహుల్ గాంధీ అన్కండిషనల్ గా క్షమాపణ విద్యార్థులకు, యువతకు చెప్పాలంటూ కూడా చెప్పడం జరిగింది.
విద్యార్థులను, ఇంజనీర్లను, టీచర్లను క్రిమినల్ వేస్ట్ అంటున్నటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలంటే కూడా ఆయన ఈ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది.